సాలరీ క్రియేటెడ్ మెసేజ్ చూడగానే మీకు వచ్చే ఫస్ట్ థాట్ ఏంటి? ఈఎంఐ, షాపింగ్ ఆర్ వెకేషన్? నేనైతే ఫస్ట్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని ఆలోచిస్తాను. ఈ వీడియోలో నేను చెప్పే 3 స్ట్రాటజీస్ని ఫాలో అయితే ఎర్లీ ఏజ్లోనే మీ ఫ్యూచర్ ఫైనాన్షియల్గా సెక్యూర్ చేసుకోవచ్చు. హాయ్, దిస్ ఈజ్ అనిల్, ఏ షార్ట్ టర్మ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్. మనలో చాలామంది ఇలా అనుకుంటారు, శాలరీ తక్కువ, ఖర్చులకే సరిపోతుంది, ఇంక ఇన్వెస్ట్మెంట్స్ ఏం చేస్తాం, నెక్స్ట్ ఇయర్ హైక్ రాగానే చూద్దాంలే అని. కానీ నిజం చెప్పాలంటే ప్రాబ్లం శాలరీ కాదు, శాలరీ మేనేజ్ చేయడం నేర్చుకోకపోవడం. 2026లో ఉన్నాం, కాస్ట్ ఆఫ్ లివింగ్ రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇప్పుడు కూడా ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయకపోతే ఫ్యూచర్లో శాలరీ డబుల్ అయినా మీ ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేది క్వశ్చన్ మార్క్ అవుతుంది. ఈ వీడియోలో బిగినర్స్ కూడా ఈజీగా ఫాలో చేయగలిగే ఒక సింపుల్ 3 స్టెప్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ చెప్తాను. ఇది థియరీ కాదు, నేను పర్సనల్గా ఫాలో అవుతున్న స్ట్రాటజీ. స్టెప్ 1, ఎమర్జెన్సీ ఫండ్. మీ 3 to 6 months ఆఫ్ సర్వైవల్ ఎక్స్పెన్సెస్ని బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్లో పెట్టుకోండి. ఈ సర్వైవల్ ఎక్స్పెన్సెస్ అంటే మీ హౌస్ రెంట్, గ్రోసరీస్, మొబైల్ రీఛార్జ్ లాంటి అవాయిడ్ చేయలేని మ్యాండేటరీ ఎక్స్పెన్సెస్. ఈ మనీని ఎక్కడ ఇన్వెస్ట్ చేయకండి. నో మ్యూచువల్ ఫండ్స్, నో స్టాక్స్. ఎందుకంటే మనం అందరం గవర్నమెంట్ సబ్స్ చేయడం లేదు, ఇంక్లూడింగ్ మీ మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ సాఫ్ట్వేర్ ఆర్ ప్రైవేట్ ఎంప్లాయీస్. మనకి జాబ్ సెక్యూరిటీ గ్యారంటీ కాదు. హెచ్ఆర్ నుంచి వచ్చే ఒక లే ఆఫ్ ఫీమేల్తో మన జాబ్ పోవచ్చు, ఆర్ మన ఫ్యామిలీలో ఏదైనా సడన్ మెడికల్ ఎమర్జెన్సీ రావచ్చు. అలాంటి హార్డ్ టైమ్స్లో మీ ఇన్వెస్ట్మెంట్స్ని డిస్టర్బ్ చేయకుండా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేయడానికి ఈ ఫండ్ అనేది యూజ్ అవుతుంది. స్టెప్ 1 కంప్లీట్ అయ్యాకే స్టెప్ 2 and 3 గురించి ఆలోచించండి. గుర్తుపెట్టుకోండి, మనలాంటి మిడిల్ క్లాస్ పీపుల్కి సేఫ్టీ ఫస్ట్, ఆ తర్వాతే గ్రోత్. స్టెప్ 2, రిస్క్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్. ఇన్వెస్ట్ చేయడంలో రిస్క్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఈ రిస్క్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్ 3 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. మీ రెస్పాన్సిబిలిటీస్ అండ్ సిచ్యువేషన్స్ బట్టి మీకు ఏ టైప్ సూట్ అవుతుందో డిసైడ్ అవ్వండి. టైప్ ఏ, లోయర్ రిస్క్. మీ మీద చాలా డిపెండెన్సీ ఉంది అండ్ మీ ఇన్వెస్ట్మెంట్స్ మీ ఫ్యూచరే కాకుండా మీ ఫ్యామిలీ ఫ్యూచర్ని కూడా సెక్యూర్ చేయాలి అనుకుంటే లోయర్ రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ బెటర్. ఈ కేటగిరీలో మోస్ట్ ఫేమస్ ఫిక్స్డ్ డిపాజిట్స్, రికరింగ్ డిపాజిట్స్ అండ్ లిక్విడ్ ఫండ్స్. లోయర్ రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్లో మీ క్యాపిటల్ 100% సేఫ్ అండ్ ఎవ్రీ ఇయర్ మినిమం 6 to 7% ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. సేఫ్టీ ఫస్ట్ అనుకునే వాళ్ళు ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. టైప్ బి, మీడియం రిస్క్. మీరు ఇన్వెస్ట్ చేసే మనీ ఒక 5 to 10 years అసలు టచ్ చేయకుండా బిగినింగ్లో మీ క్యాపిటల్ ఇన్ కేస్ లాస్లోకి వెళ్ళిన ప్యానిక్ అవ్వకుండా ఉండగలం అనుకునే వాళ్ళు ఈ మీడియం రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్ని చూస్ చేసుకోండి. ఈ కేటగిరీలో బెస్ట్ ఆప్షన్స్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్, లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్. బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే శాలరీ అకౌంట్లో పడగానే ఫస్ట్ ఎక్స్పెన్సెస్ కన్నా ఈ ఫండ్స్లో ఇన్వెస్ట్ అయ్యేలాగా ఎస్ఐపి ఆటో డెబిట్ పెట్టుకోండి. ఈ ఎస్ఐపి వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం మార్కెట్ హైలో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తాము, అలాగే లోలో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తాము. ఇలా చేయడం వల్ల మన ఫండ్స్ నావ్ ప్రైస్ అనేది యావరేజ్గా ఉంటుంది. ఫ్యూచర్లో మంచి స్టేబుల్ గ్రోత్ కూడా ఉంటుంది. టైప్ సి, హైయర్ రిస్క్. మీ మీద ఎలాంటి డిపెండెన్సీ లేదు అండ్ మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న మనీ మినిమం 10 years తర్వాత టచ్ చేద్దాం అనుకున్నారు, దెన్ ఈ హైయర్ రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్ని చూస్ చేసుకోండి. ఈ కేటగిరీలో బెస్ట్ ఆప్షన్స్ స్టాక్స్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్స్. ఇవి కొంచెం రిస్క్తో కూడుకున్నవి, కానీ మ్యాజిక్ ఏంటంటే హైయర్ రిస్క్తో పాటు హైయర్ రివార్డ్స్ కూడా ఉంటాయి. స్టెప్ 3, డైవర్సిఫికేషన్. మీ దగ్గర ఉన్న మనీ మొత్తం ఒకే అసెట్లో ఇన్వెస్ట్ చేయకుండా మల్టిపుల్ అసెట్స్లో డివైడ్ చేసి ఇన్వెస్ట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర 10,000 ఉంటే 4,000 ఇన్ డిపాజిట్స్, 2,000 in stocks, 2,000 in mutual funds, 1,000 in silver and gold. ఇలా డిఫరెంట్ అసెట్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఒక అసెట్ డౌన్ అయినా మిగతా అసెట్స్ బ్యాలెన్స్ చేస్తాయి. ఫర్ ఇన్స్టాన్స్, స్టాక్ మార్కెట్ పడినప్పుడు కొన్నిసార్లు గోల్డ్ లేక సిల్వర్ ప్రైసెస్ పెరుగుతాయి. ఒకవేళ స్టాక్స్ అండ్ గోల్డ్ 2 ప్రైసెస్ పడినప్పుడు మీ డిపాజిట్స్ మనీ పెరుగుతుంది. డైవర్సిఫికేషన్ వల్ల రిస్క్ తగ్గుతుంది అండ్ మీ ఇన్వెస్ట్మెంట్స్ లాంగ్ టర్మ్లో స్టేబుల్గా గ్రో అవుతాయి. చాలామంది చేసే కామన్ మిస్టేక్ 1, ఎర్లీ ఎగ్జిట్. ఒక్కసారి మార్కెట్ మన పేషెన్స్ టెస్ట్ చేస్తుంది. అప్పటి వరకు 30% ప్రాఫిట్లో ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ సడన్గా 20% లాస్కు రావచ్చు. ఇక్కడే చాలామంది ఫిల్టర్ అవుతారు. వెంటనే ప్యానిక్ అయ్యి లాస్లో ఉన్న అమౌంట్ని విత్డ్రా చేస్తారు. 1 or 2 year గోల్ పెట్టుకొని ఇన్వెస్ట్ చేసి డైలీ పోర్ట్ఫోలియో చెక్ చేసుకుంటే ఈ స్ట్రెస్ తప్పదు. అందుకే ఈ గేమ్ని షార్ట్ టర్మ్గా కాదు, లాంగ్ టర్మ్గా చూడాలి. మిస్టేక్ 2, ఇన్వెస్టింగ్ వితౌట్ అనాలిసిస్. కొంతమంది ఓన్గా అనాలిసిస్ చేయకుండా ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఫ్రెండ్స్ చెప్పారని యూట్యూబ్లో వీడియోస్ చూసి వాల్యూ అండ్ ఫండమెంటల్స్ సరిగ్గా లేని స్టాక్స్ కొనేస్తారు. నా ఓన్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, డోంట్ ఇన్వెస్ట్ బ్లైండ్లీ. ఏ నాలెడ్జ్ లేకుండా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం కన్నా బెటర్ టు స్టార్ట్ విత్ మ్యూచువల్ ఫండ్స్. మార్కెట్ గురించి స్లోగా నేర్చుకోండి, అప్పుడు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి. మనం ఇన్వెస్ట్ చేసే మనీ మన మెంటల్ పీస్ని డిస్టర్బ్ చేయకూడదు.